మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పులు గ్రామంలో శ్రీ మహంకాళీ మాత దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకుని 360 మృతిక లింగాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. గణపతి హోమం, పుణ్యహవచనం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు శ్రీ కాళికామాతకు ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి అభిషేకాలు, హోమం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఇండియన్ గ్యాస్ యశోద శ్రీనివాస్ రెడ్డి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు సుదర్శన్, నరేందర్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కరణం చంద్రం, గౌరవ అధ్యక్షులు రామారావు సార్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, చిల్క నాగరాజ్, అన్నదాన ప్రభు, ఇండియన్ గ్యాస్ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గ అశోక్ తదితరులు పాల్గొన్నారు. జనపద కళాకారులుగా ఫోక్ సింగర్ గా మనం చాలా జమ్ములు పనిచేస్తాం. అట్లాంటి చిన్న పల్లవి మీ అందరి వారి ఆజ్ఞ తోడు వినిపిస్తున్నా. అమ్మనే ఈ జగతికంతా జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవుని రీతి, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా అమ్మ కొండంద నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచిన శోమోలే సొమ్మసిల్లు నమ్మ, సచిన శోమోలే సొమ్మసిల్లమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవని భాషమున, ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దు పొద్దున లేసి నీ నామమును కలిసి నిన్ను పూజించిన అమ్మ నీ రుణము తీరదే అమ్మ. అమ్మనే ఈ జగతికంతా జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవుని రీతి, పచ్చి వాళ్ళంతా ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని తల్లి కక్కి ఎరిగిన పచ్చి గుడ్డాల విండి, చాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరిగే, చాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరిగేను. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే, పావురంగా అమ్మ శిల్పాను గిల్లి ముద్దాడి సంకాల ఎత్తుకుంటది రమ్మ, ఈ సంకాల ఎత్తుకుంటది రమ్మ. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రాని అంటది, పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాలాగుంటది, సందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పడుకో పెడుతుంది. అమ్మనే ఈ జగతికంతా జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవుని రీతి. ఈరోజు మన జలాల్పూర్ కాళీమాత ఆలయంలో మరి సంబంధించినటువంటి లింగాలన్నీ కూడా 360 లింగాలను ఏర్పాటు చేసి దానికి అభిషేక కార్యక్రమం, పూజా కార్యక్రమాన్ని మరి అదేవిధంగా అనేక అగ్నిగుండాల ద్వారా మరి యజ్ఞాన్ని కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి అమ్మవారి ఆశీస్సులు బాగుండాలని, ఈ ఒక ఆలయం నిర్మాణం తొందరగా కావాలని, అమ్మ అటువంటి శక్తిని మా అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కాళికామాతను ప్రార్థిస్తా ఉన్నా. మెల్లమెల్లగా టెంపుల్ అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి రావడం జరుగుతుంది, కోదాడ నుంచి వచ్చిన ఈ విధంగా రాష్ట్రం నలుమూల నుంచి, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ముందు పుణ్యక్షేత్రంగా మారబోతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కాళికామాత ఆలయాన్ని ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అమ్మవారు కూడా చాలా చూడడానికి అందంగా, అదేవిధంగా భయంకరంగా మరి మన అందరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఈ కాళికామాత ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని, అందరి సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడిపే విధంగా కాళీమాత ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థిస్తూ, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళు కానీ బయటకి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్షం కలిగి మరి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా తాత్పర్యంగా సహకరించాలని చెప్పేసి మా చెల్లి అమెరికాలో ఉంది. మరి సుమలత రాశి గారికి వారికి సంబంధించి కూడా 2.5 లక్షల రూపాయలు మరి యొక్క చెక్కును కూడా అమ్మవారి నిర్మాణానికి అమ్మ ఆశీర్వాదం వారిపైన కూడా ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తా ఉన్నాను. మీ యొక్క జలాల్పూర్ అమ్మవారి దగ్గరకు రావడం అనేది నాకు సంతోషదాయకంగా ఉంది.
నేను మొన్న మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ భక్తులకు చెప్పడం జరిగింది, మీ కమిటీ సభ్యులందరికీ కూడా, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, అమ్మవారు పంపినట్టే ఉంది, అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినాం, ఇది చాలా విచిత్రమైన సంఘటన అని కూడా చెప్పాను. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నంటే భగవంతుడే కలుపుతాడు ఎవరినైనా, మన వల్ల ఎవరి వల్ల కాదు. అది కూడా ఎవరు కలవాలో వాళ్ళనే కలుపుతాడు, ఊరు మొత్తాన్ని కలపడం మళ్ళీ. ఎందుకంటే ఈ ఏరియాలో మీ వరకే గెలిచాం, అందరూ కలవట్లే కదా. అయితే మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఉదయాన్నే నేను పాటించేది, నేను నా స్కూల్ విజ్ఞాన స్కూల్ హుజూర్నగర్ నేను 90లో ఎస్టాబ్లిష్ చేసి దరిదాపుగా నా యొక్క ప్రస్థానం అయిపోయింది. మార్కెట్లో నేను ఏం చేయాలి ఇవ్వటం అయిపోయింది. దరిదాపు 29 సంవత్సరాల్లో నా దగ్గర ఎంతోమంది విద్యార్థులు గొప్ప పదవులు అలంకరించడం జరిగింది. మాకు శ్రీను సార్ విజ్ఞాన స్కూల్ అంటే హుజూర్నగర్లో తెలవని వాళ్ళు ఉండరు. హుజూర్నగర్ చుట్టుపక్కల మొత్తం అంటే ఆ విధంగా పిల్లలు ఇప్పుడు కూడా మర్చిపోరు, పిల్లలు పేరెంట్స్ అంటే ఆ విధంగా ఉండేది. నేను సెక్రటరీగా మన సాయిబాబా గుడికి ఒక 13 సంవత్సరాలు చేశాను, చాలా డెవలప్ చేశాం. సెక్రటరీ గుడి మీద చేసేటప్పుడు నా యొక్క ఆలోచన ఏంటంటే, మీకు చెప్పేది తప్పనిసరిగా రికార్డ్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. ₹1 మనం తిన్నా మీరు లేనిపోని మళ్ళా జన్మలో మీరు నష్టపోతారు. ఏదో ఫ్రీగా వచ్చింది కానీ జేబులు వేసుకుని నాకు ఒక 5,000 వచ్చినాయి, 2,000 వచ్చినాయి మీరు అనుకుంటే మీ పాపం వెంటాడి లేనిపోని కొత్తవి కొనుక్కొచ్చుకోవడం. కాబట్టి మనం బతికున్నన్ని రోజులు శత్రుశేషం రుణశేషం ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, వాటి జన్మలు ఎత్తినా కూడా. కాబట్టి నేను చెప్పే విషయంలో ఎవరు శత్రుత్వం పెట్టుకోకండి, రుణశేషం ఉండదు. నువ్వు మనం చనిపోయేలోపు ఎవరైనా రుణశేషం ఉండకూడదని నా ఆలోచన. సరే అందరికీ ఉంటాయి, ఉన్నంత మాత్రాన తప్పు కాదు, అది తీర్చుకోవాలి, దాన్ని ఎడుబడి తీర్చి క్లోజ్ కావాలి. ఆ విధంగా చేయాలని కోరిక. నెక్స్ట్ ఉదయాన్నే లేవగానే అమ్మా నాన్నలకి నమస్కారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు అమ్మవారి సేవ చేసిన వాళ్ళే. కాస్త కుడి ఎడమగా రూపాయి ఇచ్చిన వాడు తక్కువ, 10,000 ఇచ్చిన వాడు ఎక్కువ అమ్మవారి దృష్టిలో కానేరరు. ఈ దంపతులు ఈరోజు మనకందరికి భోజనం పెట్టారు, ఆ పుణ్యం వారికి ఉంటుంది కదా. మనందరికీ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే, మహానుభావులు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యక్షేత్రం అయితే ఆ పుణ్యక్షేత్రం ఈనాడు ఇలా విలసిల్లాల్సినటువంటి యోగం అండి ఈ అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠించబడిందన్న భావన చేస్తున్నది. లేకపోతే తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఆ పేరు ప్రస్తావన చేయను, నా దగ్గరకు వస్తే మా అమ్మాయికి పెళ్లి కాలేదు అని అంటే చూసి జాతక చక్రం చూసి అవుతుందిలే పెళ్లి ఏం లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం పెళ్లి అయిందా అమ్మాయి నెలలు ఇచ్చారు. తెలిసిన వాళ్ళు మనిషి పేర్లు ప్రస్తావన చేయకూడదు కాబట్టి చెప్తున్నారు. అందువల్ల అమ్మవారి యొక్క మహిమ వైభవాన్ని బయట నుంచి ఇచ్చిన వాళ్ళు తెలుసుకొని ఊళ్ళో వాళ్ళు తెలుసుకోకపోతే అది మనకు మంచి లక్షణం కాదు కదా. తర్వాత మన మేనేజ్మెంట్ వాళ్ళందరూ, అందరి పేర్లు నాకు తెలియవు కానీ అందరూ నాకు తెలుసు. పేర్లు తెలియవు, పేరు తెలియాల్సిన పని లేదు, మానసికమైనటువంటి స్థితి అది చెప్పేది. అందరూ తెలిసిన వారే. మీరు అందరూ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే, ఎదుటి మనిషిలో లోపాలు వెతకకుండా ఉండగలిగితే అది అత్యద్భుతమైనటువంటి యొక్క స్థితి. అది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. మీ దగ్గర అన్ని లోపాలు ఉంటాయి, నువ్వు ఎదుటి మనిషిలో లోపాలే వెతుకుతావు. నువ్వు మంచివాడివైతే ఎదుటి మనిషిలో మంచి లక్షణాలు ఉన్నట్టు. కాబట్టి ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, తక్కువ చేసిన వాళ్ళు ఉంటారు. మన వీరభద్ర స్వామి భద్రకాళి దంపతుల మాదిరిగా కొంతమంది యుద్ధం చేసి సాధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సౌందర్యంగా సాధించే వాళ్ళు ఉంటారు. రకరకాల ఈ అమ్మవారి పట్ల మా ఊరు సత్యనారాయణ గారు వచ్చి మీరు రావాలండి, మరి దేవాలయం ఉంది, కొన్ని దేవాలయాలు చాలా ఉపయోగపడరు, మాకు కూడా సాయం చేయాలని ఉద్దేశంతో వారు మమ్మల్ని తెలిసిన తర్వాత మరి మేము కూడా రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఈ దేవాలయం విధి విధానం చూస్తే దీనికి చాలా కష్టం కావాలి, ఎంతో మంది కృషి కావాలి. కష్టానికి తగ్గట్టు కృషి కూడా కావాలి, దానికి తగ్గట్టు టైం కూడా ఇవ్వాలి. మీరు దానికి టైం ఇస్తే డబ్బు వస్తుంది, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. కానీ ఎట్లా అంటే
అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది. దీని విధి విధానంలో అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది. అది నేను గుర్తించింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మరి 10 రోజుల ప్రణాళిక కూడా ఈ రోజే రాసుకోవాలి. టెంపుల్ విషయాలు ఇవాళ వస్తున్న వ్యక్తి ఇవాళ రాడు, రేపు పొద్దున ఆయనకి ఏదో అడ్డంకి తగిలితే బ్రేక్ అవుతుంది. ఈ 10 రోజుల టైంలో, ఈ 3 రోజుల్లో 4 రోజులలో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ పని మనం చేకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని విధానం ఇట్లుండదు. రెండోది, టెంపుల్ అంటే మా కాడ ఎదవరంలో పెద్ద టెంపుల్ ఉంటుంది. ఇందాక చైర్మన్ గారు వచ్చి కూర్చోండి, మన స్వామి గారికి చెప్పుకోవడానికి 50 కోట్ల దాకా అట్లా వేసిపోయారు. అమెరికా నుంచి అటు ఇటు ఆయన పోయి అక్కడ ఎవరి సందా అడగలేదు. ఇక్కడ దీనికి నిర్మాణానికి 10 రూపాయలు కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కృషి కావాలా, అందరు కలిసి అందరు పట్టుదల కావాలి. అమ్మ కొప్పిస్తుంది, అమ్మ కొప్పేయడానికి ఉండే ఆడ కూర్చుంది. కానీ మనం